మగవులు మెచ్చే ఆషాఢం సేల్ చెన్నై షాపింగ్ మాల్ ఆడి కేజీ సేల్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో మనం బేసిక్గా ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే హార్ట్ అటాక్స్. అర్లీ డేస్లో హార్ట్ అటాక్స్ అంటే 40స్లో 50s కూడా రాకముందే చాలామంది ఫిజికల్లీ ఫిట్గా ఉన్నాం అనుకున్న వాళ్ళు కూడా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు. సో ఏంటి దానికి రూట్ కాజ్ ఏమై ఉంటుంది? దానిని అరికట్టడానికి ఏమన్నా హోమియోపతిలో ఏమన్నా వే ఉందా? దాని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ భరద్వాజ్ గారు ఉన్నారు, హోమియోపతి స్పెషలిస్ట్. మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హాయ్ అండి. బాగున్నారా సార్? బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూడా వింటూ ఉన్నారు, లైక్ పునీత్ రాజ్ కుమార్ గారి న్యూస్ వచ్చినప్పటి నుంచి తర్వాత చాలామంది హిందీ బిగ్ బాస్లో సిద్ధార్థ్ శుక్లా గారు, తర్వాత ఇంకొక జరివాలా, ఒక షఫారీ జరివాలా అనుకుంటా, ఐ థింక్ చాలామంది సెలబ్రిటీస్ని మనం చూస్తూ ఉన్నాం. ఫిజికల్లీ ఫిట్గా ఉంటున్నారు, డైలీ జిమ్కి వెళ్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఎక్కువ జిమ్ చేయడం వల్ల కార్డియాక్ అరెస్ట్కి గురవుతున్నారని చెప్పి అంటున్నారు. సో దీనికి రూట్ కాజ్ ఏంటి, అసలు ఏంటంటారు? ఫస్ట్ మనము జనాలు ఏదైతే తప్పుగా అనుకుంటున్నారో దాన్ని కరెక్ట్ చేద్దాం. 99.99% జిమ్ వల్ల హార్ట్ అటాక్స్ రావడం అనేది చాలా అబద్ధం. జిమ్ వల్ల ఎప్పుడు హార్ట్ అటాక్ రాదు. జిమ్కి వెళ్తే హార్ట్ అటాక్స్ ఇంకా తగ్గిపోతాయి తప్పితే హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సే లేదు జిమ్ వల్ల. ఇక్కడ అపోహ ఏమొస్తుంది అంటే సింపుల్గా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు హార్ట్లో ఆల్రెడీ ప్రాబ్లం ఉంది. మీకు హార్ట్ బ్లడ్ సప్లై అనేది జిమ్ లేకపోతే 90% బ్లడ్ సప్లై సరిపోతుంది అనుకోండి బాడీకి మొత్తం. మీరు జిమ్కి వెళ్తే ఏంటంటే హార్ట్ ఆ పని చేసేటప్పుడు హార్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువ పంప్ చేస్తుంది. ఎక్కువ పంప్ చేసినప్పుడు ఏమవుతుందంటే దానికి బ్లడ్ సప్లై సరిపోలేదంటే అది హార్ట్ అటాక్లోకి. మీకున్న హార్ట్ ప్రాబ్లమ్ని జిమ్కి వెళ్తే అది ప్రిసిపిటేట్ అవుతుంది తప్పితే జిమ్ వల్ల హార్ట్ అటాక్ రాదు, అది ప్రిసిపిటేట్ అవుతుంది అంతే. జిమ్ వల్ల ఏమవుతుందంటే ఈ హార్ట్ అటాక్ అనేది తగ్గుతుంది, లాంగ్ రన్లో తగ్గుతుంది. కాకపోతే ఏంటంటే మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఏమవుతుందంటే, అంటే జిమ్ ఇష్టం వచ్చినట్టు చేయడం, మీ లైఫ్ స్టైల్ ఇష్టం వచ్చినట్టు ఉంటే ఏమవుతుందంటే ఆల్రెడీ హార్ట్ కెపాసిటీ తగ్గిపోయి హార్ట్లో బ్లడ్ వెజల్స్ మూసుకొని పోయి, ఎప్పుడైతే మూసుకొని పోతుందో మీకు ఎక్సర్సైజ్ చేసినప్పుడు మీ బాడీకి ఇంకా ఎక్కువ ఆక్సిజన్ కావాల్సి వస్తుంది. కాబట్టి పంప్ ఎక్కువ చేసి అది దానికి బ్లడ్ సప్లై సరిపోక అది హార్ట్ అటాక్లోకి వెళ్తుంది తప్పితే జిమ్ చేయడం వల్ల ఎప్పుడు హార్ట్ అటాక్ అనేది రాదు. జిమ్ చేస్తే హార్ట్ అటాక్స్ అనేవి తగ్గుతాయి. సో అది ప్రతి ఒక్కరూ కంపల్సరీ తెలుసుకోవాలి. ఎందుకంటే చాలామంది దీన్ని ఒక ఎక్స్క్యూజ్ లాగా తీసుకుంటున్నారు. జిమ్కి పోతే హార్ట్ అటాక్ వస్తుంది, అందుకు మేము జిమ్కి పోవట్లేదని ఇంకా లేజీగా తయారవుతున్నారు. మనం ఎప్పుడూ జనాల్ని లేజీగా తయారు చేయకూడదు. సో జిమ్ వల్ల హార్ట్ అటాక్స్ తగ్గుతాయి కానీ హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సే లేదు. కరెక్ట్. బట్ ఒక స్టేట్మెంట్ కరెక్ట్గా చెప్పారు. అంటే చాలా మంది ఇదే చెప్తున్నారు, జిమ్కి వెళ్ళిన వాళ్ళే ముందు చచ్చిపోతున్నారు, సో వెళ్ళకపోతేనే మేము ఎక్కువ కాలం బ్రతుకుతున్నాం అని చెప్పి. రైట్. సో అది చాలా అపోహ అనమాట. నెక్స్ట్, అసలు ఎందుకు యంగ్ పీపుల్లో హార్ట్ అటాక్ వస్తున్నాయి? మీరు చూసిన పునీత్ రాజ్ కుమార్, ఆయన రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారు, ఆయన వీడియోస్ కూడా చూస్తాం. సిద్ధార్థ్ శుక్లా, ఈయన కూడా ఫిజికల్గా బాగా ఫిట్గా ఉంటారు. కానీ వీళ్ళలో ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు పంచభూతాల్లాగా మనకు 5 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి లైఫ్లో. ఫస్ట్ది వచ్చి డైట్ ఎలా తీసుకుంటున్నామని, సెకండ్ది వచ్చి నిద్ర, థర్డ్ది వచ్చి ఎక్సర్సైజ్, ఫోర్త్ది వచ్చి మన స్ట్రెస్లెస్ లైఫ్లో ఎంత స్ట్రెస్ ఉందని, ఫిఫ్త్ వచ్చి మన అలవాట్లు, ఆల్కహాల్ తీసుకుంటున్నాడా, స్మోకింగ్ చేస్తున్నాడా, పాన్ వీడియోలు చూస్తున్నాడా, కూర్చొని వీడియో గేమ్స్ ఆడుతున్నాడా, ఏం చేస్తున్నాడా అనేది ఫిఫ్త్ అనమాట. ఈ 5 పైన మన లైఫ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దీంట్లో ముఖ్యమైనది ఏదంటే ఫుడ్ అనేది ఆల్మోస్ట్ 80% ఆఫ్ యువర్ హెల్త్. మిగిలిన సరిగా నిద్రపోయినా లేకపోతే అలవాట్లు లేకుండా ఇవంతా జస్ట్ 20% అంతే. మీరు ఈ 80%లో డిఫెక్ట్ పెట్టుకొని మిగిలిన 20% ఎంత మంచిగా చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ పునీత్ రాజ్ కుమార్నే తీసుకోండి, ఎక్సర్సైజ్ బాగా చేస్తారు, ఎంత ఎక్సర్సైజ్ చేసినా అది హెల్త్కి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది? 5% చేస్తుంది అంతే. మిగిలిన 80% ఏంటి? ఫుడ్. మీరు రాంగ్ ఫుడ్ తీసుకొని మీరు సరిగ్గా నిద్రపోయినా ఏం చేసినా అవన్నీ జస్ట్ 20%. ఈ సెలబ్రిటీస్లో కూడా ఇదే జరిగింది. తప్పు వాళ్ళది కాదు, హెల్దీ ఫుడ్ అనుకొని వాళ్ళు చెత్త ఫుడ్ తింటున్నారు, అదే ప్రాబ్లం. హెల్దీ ఫుడ్కి చెత్త ఫుడ్కి డిఫరెన్షియేషన్ ఎక్కడ వస్తుందంటే,
ఎందుకు వీళ్ళు అన్‌హెల్తీ ఫుడ్‌ని హెల్తీ ఫుడ్ అనుకుంటున్నారంటే, మనం ఇంటర్నెట్‌లో తీసుకుంటే 100 వీడియోలు తీసుకుంటే మీరు డైట్ గురించి కొడితే దాంట్లో 99 వీడియోలు రాంగ్ వీడియోలు. ఈ 99 వీడియోలు ఎవరు జనరేట్ చేస్తున్నారంటే, డైట్ గురించి ఏమీ తెలియని వాళ్ళు ఈ వీడియోలు జనరేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ డైట్ గురించి, వెయిట్ లాస్ గురించి మీరొక చిన్న ఆర్టికల్ రాయాలంటే, మీరు కరెక్ట్‌గా రీసెర్చ్ చేసి వెయిట్ లాస్ పైన చేయాలంటే మినిమమ్ 20 ఇయర్స్ పడుతుంది. అసలు ఎందుకు ఏ డైట్ తీసుకోవాలి? ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలి. బయోకెమిస్ట్రీ నుంచి స్టార్ట్ చేయాలి. అసలు ప్రోటీన్ అంటే ఏంటి? కార్బోహైడ్రేట్ అంటే ఏంటి? విటమిన్ అంటే ఏంటి? మినరల్ అంటే ఏంటి? సో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయి? ఎన్ని టైప్స్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి? ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉన్నాయి? ఫ్యాట్ మెటబాలిజం ఏంటి? ప్రోటీన్ మెటబాలిజం ఏంటి? ఈ ఫ్యాట్ ప్రోటీన్ ఎలా ఇంటరాక్ట్ అవుతాయి? ఫ్యాట్ కార్బోహైడ్రేట్ ఎలా ఇంటరాక్ట్ అవుతాయి? దీంట్లో ఫిమేల్‌లో ఎలా జరుగుతుంది? మేల్‌లో ఎలా జరుగుతుంది? చిన్న పిల్లల్లో ఎలా జరుగుతుంది? సో డిఫరెంట్ హార్మోన్స్, ఇన్సులిన్ అనే హార్మోన్ ఎలా పనిచేస్తుంది? గ్లూకగాన్ అనే హార్మోన్ ఎలా పనిచేస్తుంది? ఇవన్నీ మీరు సైంటిఫిక్ స్టడీ చేసి మీరు స్టడీ చేయాలంటే, వెయిట్ లాస్ గురించి ఒక చిన్న ఆర్టికల్ రాయాలంటే 20 ఇయర్స్ పడుతుంది మీకు. రైట్? కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇయ్యాలంటే. లేదు ఏదో అజ్యూమ్ చేసుకొని ఇయ్యాలంటే ఎంతసేపు చాట్ జీపీటీకి వెళ్ళండి, మీరు ప్రాంప్ట్ ఇయ్యండి, అది ఇచ్చేస్తుంది. సో మనకున్న 99% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్లో దొరికేది ఇలా అజంప్షన్ ఇన్ఫర్మేషన్, ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ కాదు. మనం ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ ఫాలో కావాలంటే సైంటిస్ట్‌ని ఫాలో కావాలి. పాతకాలంలో సైంటిస్ట్‌ని ఫాలో కావడం చాలా కష్టం. ఇప్పుడు మీరు ఏ ఫీల్డ్‌లో అన్నా టాప్ సైంటిస్ట్ ఎవరని కొట్టండి వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాంగివిటీ, అంటే ఇవన్నీ లాంగివిటీ కిందకి వస్తాయి కదా. డేవిడ్ సింక్లర్ అనే ఆయన టాప్ సైంటిస్ట్ ఇన్ ద వరల్డ్ ఫర్ లాంగివిటీ, ఒబేసిటీ పైన వీటన్నిటిపైన రీసెర్చ్ చేస్తారు. డేవిడ్ సింక్లర్ గురించి ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు డేవిడ్ సింక్లర్ గురించి. రైట్? ఆయన బుక్స్ ఉన్నాయి, పబ్మెడ్లోకి వెళ్ళండి, ఆయన రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి, ఆయన ఓన్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఆయన గురించి ఎవరికి తెలియదు, డేవిడ్ సింక్లర్. ఓకే, సో ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మంచి మంచి సైంటిస్టులు. మనం వాళ్ళని ఫాలో కావట్లేదు. వాళ్ళని ఫాలో కాకుండా మనం ఎవరిని ఫాలో అవుతున్నాం? బాబా, ఆ బాబా, ఈ బాబా, ఆ జిమ్ ఇన్స్ట్రక్టర్, ఈ జిమ్ ఇన్స్ట్రక్టర్. ఏం తెలుసు ఈ జిమ్ ఇన్స్ట్రక్టర్లకి? వాళ్ళకి జిమ్ చేయడం తప్ప ఏమీ తెలియదు. రైట్? వాళ్ళు కూడా మొత్తం అజంప్షన్స్ తీసుకొనే చేస్తున్నారు. మీరు ఫాలో కావాల్సింది వీళ్ళని ఫాలో కావాలి. వీళ్ళని ఫాలో అయితే మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫుడ్ ఎలా తినాలి, ఏమేమి తినకూడదు అనేది వీళ్ళని చూసి నేర్చుకోవాలని తప్పితే, ఏదో ఒక జిమ్ ఇన్స్ట్రక్టర్ 6 ప్యాక్ ఉంది కదా అని వాళ్ళని చూసి చేస్తే ఏమవుతుందంటే ఇట్లాంటి ప్రాబ్లమ్సే వస్తాయన్నమాట. సో మెయిన్గా వీళ్ళు హెల్తీగా కనపడుతున్నారు, బట్ హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయంటే ఫాల్టీ డైటరీ హ్యాబిట్స్. మేము కరెక్ట్ డైట్, హెల్తీ డైట్ అనుకొని ఫాల్స్ డైట్ తీసుకోవడం వల్లనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఓకే, సో ఇంకొక డౌట్ ఏంటంటే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చాలా మందికి ఇది సైడ్ ఎఫెక్ట్ అవుతుంది అని. అంటే అప్పుడు కోవిడ్ వచ్చిన టైంలో టెస్ట్ చేయడానికి అంత టైం లేక డైరెక్ట్ ఇచ్చేసారు ఆ డోసేజ్లు, ప్రాపర్ టెస్టింగ్స్ చేయలేదు, దానివల్ల ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ చూస్తున్నారు, అవే హార్ట్ అటాక్స్కి రూపం అని చెప్పి అంటున్నారు. ఏమంటారు దాని గురించి? అది చాలా తప్పండి. ఎందుకంటే మొన్న ఆస్ట్రాజెనికా చెప్పింది ఒక ఏం చెప్పిందంటే, హార్ట్ అటాక్స్ క్యాన్ బీ వన్ ఆఫ్ ది సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కోవాక్సిన్ అని చెప్పింది అనమాట. కోవిడ్ వ్యాక్సిన్ అని చెప్పింది. మీరు ప్రపంచంలో ఏ మెడిసిన్ అన్నా తీసుకోండి, పెద్దలు చాక్లెట్ లాగా తినే పారాసిటమాల్ అన్నా తీసుకోండి, దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో అందరు ఏం చెప్పారంటే, రేర్లీ ఇట్ క్యాన్ హ్యాపన్ అనేదాన్ని రేర్ అనేది తీసేసి ఇట్ క్యాన్ హ్యాపన్ అని పెట్టేసి, దీన్ని మీడియా ఏం చేసిందంటే ఇంకా ఎక్కువ చేసింది అనమాట. సో ఆస్ట్రాజెనికా చెప్పింది ఏంటంటే ఇట్ క్యాన్ హ్యావ్, రేర్లీ ఇట్ క్యాన్ హ్యావ్ అని చెప్పింది అనమాట. సో దానివల్లే వస్తుందని జనాలందరూ దాన్ని వ్యూస్ కోసము, లేకపోతే ఇంకా సోషల్ మీడియా కోసము దాన్ని ఏం చేశారంటే అలా దానివల్లే వస్తుందని చెప్పారు. సో మనకు ఏ వ్యాక్సిన్ మనకు ప్రజలకి రావాలన్నా దానిపైన రీసెర్చ్ జరుగుతుందన్నమాట. ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న మన సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ ముందు సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా వస్తాయా అని కనుక్కోవడం చాలా ఈజీ అనమాట. పాతకాలంలో ఆ ప్రాబ్లమ్స్ ఉండేవి. ఇప్పుడు ఏదన్నా మనుషులకి రిలీజ్ అయింది అంటే అది ఆల్మోస్ట్ సేఫ్, 99.99% సేఫ్ అనే చెప్తామన్నమాట. ఎందుకంటే మనకు అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. ఫస్ట్ రీసెర్చ్ అనేది ఇన్ సిలికో అంటామన్నమాట, అంటే కంప్యూటర్లో డిజైన్ చేస్తారు. దాని తర్వాత అనిమల్ ట్రయల్స్ జరుగుతాయి. అనిమల్ ట్రయల్స్లో 2 ఉంటాయి, ఇన్ విట్రో, ఇన్ వైవో అంటామన్నమాట. ఇన్ విట్రో అంటే ఏంటంటే అనిమల్స్ నుంచి పార్ట్ తీసి
ఈ డ్రగ్ తీసి అనిమల్ పార్ట్ పైన వేస్తారన్నమాట. దాన్ని ఇన్విట్రో అంటారు. ఇన్ వైవో అంటే ఏంటంటే అనిమల్స్లోకే మెడిసిన్ ఎక్కిస్తారనమాట. దాన్ని ఇన్ వైవో అంటారనమాట. అనిమల్ ట్రయల్స్ అయిపోతేనే హ్యూమన్ బీయింగ్ ట్రయల్స్లోకి వస్తుంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4. ఫేజ్ 1 మెయిన్గా సేఫ్టీ టెస్ట్ చేస్తారు. సేఫ్ అనుకుంటేనే ఫేజ్ 2కి ఇస్తారు. ఫేజ్ 2 అయిపోయిన తర్వాత ఫేజ్ 3కి ఇస్తారు. ఫేజ్ 3 అయిపోయిన తర్వాత జనరల్ పబ్లిక్ వస్తుంది. సో ఇంత టెక్నాలజీ, ఇంత స్ట్రిక్ట్ స్క్రూటనీ దాటి బయటకు వచ్చిందంటే మెడిసిన్ ఆల్మోస్ట్ సేఫ్ అన్నట్లే అనమాట. సో ఇవన్నీ జస్ట్ అపోహలు. సో ఆస్ట్రాజెనెకా చెప్పింది ఏంటంటే ఇట్ క్యాన్ హ్యావ్. సో అదే ఈ ఒక్క డ్రగ్కే కదా, మీరు పారాసెటమాల్ తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దాన్ని మనం చేసే పనులు ఎలా ఉంటాయంటే మనకి ఏదైతే కష్టం అనిపిస్తుందో దాన్ని పక్కన పెట్టడానికి మనము ఆల్టర్నేట్ వేస్ ఎత్తుక్కుంటాం. దీంట్లో కూడా అంతే. సో జిమ్కి వెళ్ళి వీళ్ళు కష్టపడి చెమట ఓర్చి మజిల్ బిల్డ్ చేయడానికి కొంచెం బరువు వేసి వీళ్ళు ఏం చేస్తారంటే జిమ్ పోతే మంచిది కాదు, హార్ట్ అటాక్ వస్తుందని ఇట్లా సైడ్ వేస్ ఎత్తుక్కుంటాను. ఇది కూడా అంతే. కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కానీ ఏ వల్ల కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇవన్నీ ఆల్రెడీ మనకు క్లినికల్ ట్రయల్స్లోనే అయిపోయి ఉంటాయి. రేర్గా మీరు పారాసిటమాల్ తీసుకున్నా కూడా అలర్జీ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లా రేర్ తప్పితే కోవిడ్ వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్స్, కోవాక్సిన్ వల్ల కానీ కోవిషీల్డ్ వల్ల కానీ హార్ట్ అటాక్స్ వస్తే అప్పుడే వచ్చింది. 2 years వరకు వెయిట్ చేయవు అవి. సో ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. Right, సో బేసికల్లీ ఇప్పుడు హార్ట్ అటాక్ దాకా వచ్చే వరకు మనకు తెలియదు హార్ట్ పరిస్థితి ఏంటిది. వెళ్ళి ఈసీజీ తీసుకోవడం సంథింగ్ ఏదన్నా ఎలా చేస్తూ ఉంటారు. సో ఇదేం లేకుండా మనం హోమియోపతిలో ఏమన్నా ఒక వే ఉందండి ముందు నుంచి కొంచెం హార్ట్ని సేఫ్ హ్యాండ్స్లో పెట్టుకోవడానికి? ఈ హార్ట్, ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి మీరు హోమియోపతి కానీ, అలోపతి కానీ, ఆయుర్వేద కానీ, యునాని కానీ, సిద్ధ, ఇవన్నీ సెకండరీ. ఇంపార్టెంట్ ఏంటంటే 5 things రైట్ ఉండాలి. ఫస్ట్ డైట్, మంచి డైట్ ఏది, చెడు డైట్ ఏది కరెక్ట్గా తెలుసుకొని తినాలి. సెకండ్ నిద్ర, థర్డ్ ఎక్సర్సైజ్, ఫోర్త్ స్ట్రెస్లెస్ లైఫ్లో ఉండడం, ఫిఫ్త్ ఏంటంటే అడిక్షన్స్కి దూరంగా ఉండడం. సో వీటిలో ఏది ప్రాబ్లం వచ్చినా హోమియోపతి తీసుకోవచ్చు. బట్ ఇవి లేకుండా నేను ఈ 5 ఏవి పాటించను, నా ఇష్టం వచ్చినట్టు తింటాను, నా ఇష్టం వచ్చినట్టు పడుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు నేను అలవాట్లు చేసుకుంటాను, నేను ఎక్సర్సైజ్ చెయ్యను, మొత్తం స్ట్రెస్ పెట్టుకుంటాను అంటే మీకు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ పనిచేయదన్నమాట. సో ఈ 5 కరెక్ట్గా పెట్టుకొని ఆన్ టాప్ ఆఫ్ ఇట్ హోమియోపతి అనేది బెస్ట్. సో ఈ 5ని అచీవ్ కావాలంటే హోమియోపతి మీకు ఒక క్యాటలిస్ట్ లాగా పనిచేస్తుంది. కాబట్టి హోమియోపతి క్యాన్ బి టేకెన్ ఫర్ ఎవ్రీథింగ్. బట్ లైఫ్ స్టైల్ అనేది ఇంపార్టెంట్. మెయిన్గా మనం హార్ట్ అటాక్స్ గురించి మాట్లాడేటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా డౌట్స్ క్లారిఫై చేస్తాం.